బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ ప్రకటించింది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లు పడతాయో లేదో అన్న ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఏ ఒక్క అభ్యర్థి తమకు వ్యతిరేకంగా ఓటు వేసినా పార్టీకి నష్టమని గులాబీ అధిష్టానం భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మధ్య సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, అసలు పోటీ చేయకూడదని అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బీఆర్ఎస్? ప్రధానంగా ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసి ఎమ్మెల్యేలకు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిల స్థానంలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలకి ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. అయితే ఈ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు జరిగే 2 స్థానాలు జరిగే ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కొత్త ట్విస్ట్తో బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్ర ఆందోళనలో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కేవలం 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచినప్పటికీ 38 మంది సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆరోగ్య కారణాల రీత్యా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇంకా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ ఇంకా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కాబట్టి కేవలం ప్రస్తుతం 38 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతం జరగనున్న ఈ ఎమ్మెల్యే కోటా కింద జరగనున్న ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త ట్విస్ట్ మనం ఒకసారి చూస్తే 119 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలకు సపరేట్గా బ్యాలెట్ పేపర్లు ఉంటాయి, సపరేట్గా ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఐకి 1, మొత్తం 65 మంది శాసనసభ్యుల బలం ఉంది. అదేవిధంగా ఎంఐఎం 7, బీజేపీ 8, బీఆర్ఎస్ పార్టీ కేవలం 38 మంది శాసనసభ్యులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాస్తవంగా ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకి 119/2 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పెడితే ఒక అవకాశం బీఆర్ఎస్కు, ఇంకో అవకాశం కాంగ్రెస్కి వచ్చేది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన కొత్త ట్విస్ట్తో 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా ఒకవేళ 38 మంది ప్లస్ 38 మంది ప్లస్ 7 ప్లస్ 8 మంది ఒకవేళ దక్కించుకోవాలని చూసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారన్న భయం కూడా ఈరోజు బీఆర్ఎస్లో చాలా వెంటాడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పి దాదాపు నిర్ణయించింది. అధికారికంగా ఈ నెల 11న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర ముఖ్య నేతలు చర్చించి చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొత్త ట్విస్ట్పై ఇవాళ ఉదయం కూడా కేటీఆర్, హరీష్ రావులు, కొంతమంది ముఖ్య నేతలు కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. గతంలో ఏ రాష్ట్రంలోనే ఇలాంటి పరిణామాలు జరిగాయా, ఏ రాష్ట్రంలో జరిగితే ఈ పరిణామాలపై ఏ విధంగా సంఖ్యాబలం లేకుండా ఏ విధంగా ముందుకు పోవచ్చు, ఆ సంఖ్యాబలం లేకుండా ముందుకు పోయి అనవసరంగా ఓటమి పాలై మళ్ళీ వచ్చే అనేక ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతుందా అనే కోణాలపై కూడా పెద్ద ఎత్తున ఆలోచించారు. ఇవాళ న్యాయ నిపుణులతో కూడా ఇంకా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం బీఆర్ఎస్కున్న సంఖ్యాబలం రీత్యా మాత్రం ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పోటీ పెట్టాలని చెప్పి చూసినా కూడా 2 అభ్యర్థులు పోటీ పెట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థులు పోటీ పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ పోటీ పెడితే 2 అభ్యర్థులు పోటీ పెట్టాలి. ఒక్క ఎమ్మెల్సీ స్థానానికే పరిస్థితి బాగలేనప్పుడు 2 స్థానాలు కూడా పెట్టి ఉపయోగం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా పోటీకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించింది. ఒకవేళ పోటీకి పెట్టి మన చేతులు కాల్చుకోవడం ఎందుకు, ఖచ్చితంగా బీఆర్ఎస్లోని కొంతమంది ఎమ్మెల్యేలే ఆత్మ ప్రబోధానుసారం ఓటింగ్ కాంగ్రెస్కు ఓటు వేస్తే అది వచ్చే లోక్సభ ఎన్నికలు కానీ, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఇతరత్ర ఎన్నికలపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. పార్టీలో అప్పటికే డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, వలసలు స్టార్ట్ అవుతాయనే భయం కూడా బీఆర్ఎస్ వెంటాడుతూ ఉంది. పోటీకి దూరంగా ఉండి ఉన్న 39 మందితో చాలా
చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక్సభ ఎన్నికల వరకైనా పార్టీలో అందరి ఎమ్మెల్యేలు కాపాడుకొని ముందుకు పోకపోతే మాత్రం లోక్సభ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలు కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవైపు బీజేపీ, ఓవైపు మరొక వైపు కాంగ్రెస్, ఈ రెండు కూటముల మధ్యనే ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ పాత్ర కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుపైన, గులాబీ పార్టీ కారు గుర్తుపైన ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రేపు కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా లేదు కాబట్టి 3 ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తాము, కేంద్రంలో చక్రం తిప్పుతాము, సారు కారు 16 అని చెప్పి 2018లో 17 సీట్లకు పోటీ చేసి కేవలం 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కూడా వరుస ఓటములు కూడా బీఆర్ఎస్ చూసింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం 39 మంది శాసనసభ్యులతోనే 105 మంది శాసనసభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 మంది శాసనసభ్యులతోనే ఈరోజు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 88 మంది సభ్యులు 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులతో మొత్తం 105 మంది సభ్యులు మొన్నటి ఎన్నికల వరకు బీఆర్ఎస్కు బలం ఉండే. కానీ ఇప్పుడు కేవలం 39 మంది శాసనసభ్యులు మాత్రమే బీఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక పోటీకి పెట్టి అనవసరంగా అవమానాల పాలు కావాల్సి వస్తుంది. ఉన్న ఎమ్మెల్యేలను కూడా చేజారకుండా కాపాడుకోవాలంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అధికారికంగా ఈ నెల 11వ తేదీన అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. రైట్ రామ్, థ్యాంక్ యూ.